కెమెరామెన్, ఒక హీరో, ఒక ఎడిటర్ ఇన్వాల్వ్ అయ్యి చేసిన సినిమా ఇదే అయ్యి ఉంటుందేమో నాకు తెలిసినంతవరకు. ఎవరో ఇంత ఇంత దూరిపోయే సినిమాలో మాకెందుకు మా డబ్బులు మా మొక్కను కొడుతున్నారు, మేము చేసి వెళ్ళిపోతే చాలు అనుకునే రోజుల్లో వాళ్ళు మొత్తం చేసి ఇవాళ వాట్ ఎవర్ అవుట్పుట్ ఉందంటే, ఇవాళ మీరు టీజర్ చూశారు. టీజర్ చూస్తే ఇప్పుడే చాలామంది మిత్రులు అనే బాగుంది అంటున్నారు. ఆ మాత్రం ఈ స్టేజ్కి తీసుకురాగలిగామంటే కేవలం ఈ జగపతి బాబు గారు, చోటా గారు, కోటగారి వెంకటేశ్వర గారు వాళ్ళే. ప్లస్ అఫ్కోర్స్ మొత్తం టీం అంతా చాలా పనిచేసింది అందరూ అనుకోండి. ఇందాక మా సార్ చెప్పినట్టు మా సత్యగాడు వాడు, ఇక ఈ లయ, హృతిక ఈ చిన్నపిల్ల ఏమి చేస్తుంది అనుకున్నాను. నాకు ఈ 2 నెలల నుంచి కళ్ళలో కూడా ఆమె వస్తాను. భయపెట్టేసింది సినిమాలో, ఒక వణుకు తెప్పించేస్తుంది. ఈ పిల్ల అమాయకంగా చిరునవ్వుతో ఉండే పిల్ల ఈ భయం ఎట్ట పెడుతుందో అర్థం కాలేదు. నేను మన ఫోన్ చేసి ఎందుకు మనం ఇట్ట భయపెడుతున్నావు జనాన్ని. లయ నాకు చాలా 3-4 సినిమాలు చేసాం. తర్వాత అప్పటి నుంచి పరిచయం. ఈ సినిమాలో చేసింది ఆమె బ్రహ్మాండమైన ఆర్టిస్టు. ఆమె చేయలేదు ఇంతకుముందు వేసి క్యారెక్టర్ అనుకోలేదు. బట్ ద వే ఈ సినిమాలో ఆమెను పోర్ట్రే చేసింది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నేను నమ్ముతున్నా యూ విల్ లైక్ ఇట్. జగపతి బాబు కానీ, లయ గారు కానీ, హృతిక గారు కానీ వీళ్ళని జనం కూడా మెచ్చుకుంటారని. ఇక అక్కడి నుంచి చూస్తున్నాడు కార్తీక్ నన్ను గురించి చెప్పట్లేదు ఏంటి, నేనే కదా మ్యూజిక్ చేశాను, నేను పనికిరానా అనుకుంటున్నాడు. అతన్ని నేను టార్చర్ పెట్టాను, నిజంగా చాలా టార్చర్ పెట్టాను. ఇప్పటికీ తిడతానంటే ఇంకా నాకు కావాల్సినట్టు అవ్వలేదయ్యా నువ్వు అంటాను. బట్ పాపం అతను చాలా మ్యాక్సిమం చేశాడు. అతన్ని ఇందాక మన చోటా చెప్పినట్టు మనం పిండి ఇవ్వలేదు, రొట్టె ఇవ్వలేదు, రొట్టి మాత్రం బ్రహ్మాండంగా కావాలని అడుగుతున్నాం. పిండి రొట్టి లేకుండా ఎట్ట చేస్తాను సార్ అంటాడు. నువ్వు చెయ్యిపోతే నువ్వెందుకు అయ్యా సంగీతానికి అని చెప్పి ఆయన తిట్టి మొత్తానికి ఏదో నా చేతనైనంత వరకు నేను లాగాను. బట్ అతని చేతనైంది ఇచ్చాడు. ఇంకా చూడాలి అది మిగిలింది.